హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ మౌనికని. ఈరోజు నేను చెప్పబోయే రీడింగ్ మన ఫ్యామిలీ గురించి కావచ్చు, లవర్స్ గురించి కావచ్చు, ఇంకా ఫ్రెండ్స్ గురించి కావచ్చు, ఎవరి గురించి అయినా కావచ్చు అండి. ఎవరైనా చూడవలసిందే. అంటే నేను ఎక్కువ మట్టుకి భార్యాభర్తల గురించి చెప్తానని చెప్పాను కదండి, వాళ్ళ గురించే చెప్తాను. అరేంజ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఎలా ఉంటారో, లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఎలా ఉంటారో, అమ్మ నాన్నని కాదన్న వాళ్ళు ఎలా చేసుకుంటారో, రిలేషన్ వద్దని మొత్తం ఫ్యామిలీ వద్దని చేసుకున్న వాళ్ళు ఎలా ఉంటారో. అలా ప్రేమించుకునడం తప్పు అని నేను అంటలేను. ప్రేమించుకున్న వాళ్ళ దాంట్లో కొంతమంది చాలా మంచిగా కాపురం చేసుకుంటున్నారు మ్యారేజ్ చేసుకొని. కొంతమంది గొడవలు వస్తున్నాయి, కొంతమందికి అనుమానాలు, పాత రోగాలు వస్తున్నాయి. అందుకనే నేను చెప్పబోయే రీడింగు ఫ్రెండ్స్లలో రావచ్చు, ఫ్యామిలీ గురించి రావచ్చు, భార్యాభర్తల గురించి రావచ్చు, రిలేషన్ల గొడవలలో రావచ్చు, లవర్స్లలో రావచ్చు, లేకపోతే ఫ్రెండ్స్లలో ఒంటరిగా. ఇదే ఒక అబ్బాయి బాగుపడితే ఇంకో అబ్బాయి ఇట్లా గొడవలు రావచ్చు. వాళ్ళ గురించి ఎవరి గురించి వెళ్తుందో తెలియదండి. ఎవరి గురించి వెళ్తే వాళ్ళ గురించి చెప్తాను. అర్థమయ్యే వాళ్ళు మొత్తం రీడింగ్ చూడండి, నేను చెప్పింది మొత్తం చూడండి. చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, లేకపోతే కామెంట్ చేయండి. ఓకేనండి. నేను మీ మౌనికని. ఓం నమ శివాయ, నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. అంటే ఇప్పుడు ఎక్కువ మట్టుకైతే భార్యాభర్తలు చాలా సమస్యలలో బాధపడుతున్నారండి. లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు, ఇంట్లో వద్దు అన్న వాళ్ళు కూడా చాలామంది సఫర్ అవుతున్నారు, చాలా బాధపడుతున్నారు. తల్లిదండ్రుల మాట కాదని చేసుకున్నాము అని చెప్పేసి చాలామంది మాత్రం ఓర్పుగా ఉన్నారు. కానీ ఈరోజు వెళ్ళబోయే రీడింగ్లో ఒక అబ్బాయి గురించే అని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్లలో కూడా ఎలా ఉంటారో ఏంటో అనేది కూడా నేను చెప్తానండి. ఏది వెళ్తే అది చెప్పాను కదండి. ఎవరైనా చూడొచ్చు, ఎవరి గురించి అయినా వెళ్తుందని చెప్పాను కదా. ఎవరి గురించి వెళ్తుందో చూద్దాం. ఓకేనా? ఓకేనండి, చెప్తాను చూడండి. మామూలేనండి, మామూలు. ఒక అబ్బాయి గట్టి పట్టుదలతోని ఆయన చాలా చదువుకున్నాడు. వాళ్ళ తల్లిదండ్రులు చాలా గట్టిగా అబ్బాయికి చదువు చెప్పించాడు. గట్టి పట్టుదలతోని కూర్చున్నాడు. ఎలా అంటే ఈ రోజులలో చదువుకున్న అబ్బాయిలు ఏమనుకుంటున్నారంటే, ఇదిగో నేను చదువుకున్నాను, నాకన్నా ఎత్తులో చదువుకున్న వాళ్ళు ఉన్నారా లేరా అని ఫ్రెండ్స్లలో ఒక నలుగురు ఐదుగురు ఉంటారు కదండి. వాళ్ళ దాంట్లో ఒక అబ్బాయి ఉంటాడు. వీళ్ళేనా చదివేది, నేను చదివి చూపెట్టలేనా అని చెప్పేసి ఆ అబ్బాయి చాలా సఫర్ అయిపోతున్నాడు. అంటే చాలా టెన్షన్లో ఉండి ఆలోచిస్తున్నాడు. ఏంటి, నేను చదవలేనా, నేను పేద ఇంట్లోకి వెళ్ళి వచ్చిన, ఒక చిన్న గ్రామంలోకి వెళ్ళి నేను చదవలేనా, వీళ్ళందరూ ఉన్నవాళ్ళు నా తల్లిదండ్రులు నన్ను వీళ్ళ దాంట్లో చదివిపిస్తున్నారంటే వాళ్ళు ఎంత కష్టపడి చదివిపిస్తున్నారో అని చెప్పేసి ఆ అబ్బాయి ఆలోచిస్తున్నాడు. నేను చదువుతాను, నేను జాబ్ సంపాదిస్తాను, నా తల్లిదండ్రులను నేను సంతోషం పెడతాను అని చెప్పేసి ఆయన చాలా గట్టిగా నిర్ణయం తీసుకున్నాడు ఆ అబ్బాయి. చూస్తున్నారండి. ఇదిగో ఉన్న వాళ్ళ దాంట్లో వేస్తే లేని వాళ్ళు ఎలా ఆలోచన వస్తుందో ఒకసారి చూడండి. ఆ అబ్బాయి ఆలోచించింది ఎంత కరెక్టో. అంటే కార్డ్స్లలో వేరే మీనింగ్ ఉంటుంది. ఈ మీనింగ్ చెప్తున్నంటే కార్డ్స్లలో కూడా మన జీవిత చరిత్ర ఉంటుందండి. ఒక్కొక్క కార్డ్స్లలో ఒక్కొక్క కార్డ్స్ చూస్తే ఒక్కొక్క జీవితం గుర్తొస్తుంది మనకి. తండ్రి అంటున్నాడు, వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ తండ్రి అంటున్నాడు, నీకన్నా వెనుక సిరి ఒక పేద కుటుంబంలోకి వెళ్ళి వచ్చినాడు, ఒక చిన్న గ్రామంలోకి వెళ్ళి వచ్చినాడు, మీకన్నా గట్టి నిర్ణయం తీసుకున్నాడు. ఎందుకురా నీకు నేను ఇంత చదివిపిస్తున్నాను, మనం చాలా ఉన్నవాళ్ళం అని చెప్పేసి ఆ అబ్బాయికి చెప్తున్నాడు.
లేదు నాన్నగారు, నేను చదువుతాను, వాడికన్నా నేను ఎక్కువనే చదువుతాను, నేను తక్కువ చదివాను, నన్ను మీరు అలా అనకుండ్రి అని చెప్పి వాళ్ళ నాన్నని అడుక్కుంటున్నాడు. ఏమో చూస్తాను ఎవరు చదువుకుంటారో ఎవరో. మనము ఉన్న వాళ్ళమని చెప్పేసి లేని వాళ్ళని మనం ఎంత చిన్న చూపు చూడొద్దు. అది గుర్తుపెట్టుకొని నువ్వు ఆలోచించి చేస్తే చాలా బాగుపడతావు. మనం ఉన్న వాళ్ళం వాళ్ళని లేని వాళ్ళని చెప్పేసి మనము చిన్న చూపు చూడొద్దు అని చెప్పేసి ఆ తండ్రి ఆ పిల్లగానికి చెప్తున్నాడు. సరే నాన్నగారు, నేను మీ మాట వింటాను. ఆ అబ్బాయి కూడా నేను స్నేహం చేస్తాను, నేను ధైర్యం ఇస్తాను. నాన్నగారు, నేను చదువుతాను, నేను చిన్న చూపు చూడను, నేను బాగానే చూసుకుంటాను, నన్ను క్షమించు నాన్న. నేను మన డబ్బు అహంకారంలో అబ్బాయిని ఇతలుగా తిట్టాను, నన్ను క్షమించు నాన్న. నేను అబ్బాయికి కాడికి వెళ్ళి నేను క్షమించమని అడుగుతాను అని చెప్పాడు. సరే వెళ్ళు అని చెప్తున్నాడు వాళ్ళ తండ్రి. వీళ్ళున్న వాళ్ళు సరే అక్కడికి వెళ్ళాడు. సరే ఫ్రెండ్, నువ్వు ఏమీ టెన్షన్లు పడకు, నాకు ఉన్నంత దాంట్లో మీకు లేదు. నాకు మా నాన్నగారు చెప్పాడు, నువ్వు చిన్న గ్రామంలోకి వెళ్ళి వచ్చిన, పేద కుటుంబంలోకి వెళ్ళి వచ్చిన అని చెప్పేసి నువ్వు ఎటువంటి బాధ పెట్టుకోకు. నీకు ఏ సాయం కావాలన్నా నన్ను అడుగు, నేను సాయం చేస్తాను. నువ్వు చాలా చదివి చాలా ఎదిగిన తర్వాత నీ తల్లిదండ్రులని నువ్వు వాళ్ళ సంతోషాన్ని కాదని అనకు. వాళ్ళు ఏమి కోరుకున్నారో వాళ్ళు నీ చదువు మీద, నువ్వు చదువునాక ఒక జాబు సంపాదించి వాళ్ళని సంతోషంగా చూసుకో. ఇదే నీకు నేను చెప్తున్నాను ఫ్రెండ్. నా మాట నిన్ను ఏదన్నా నా మాటల వల్ల నీకు బాధ పెట్టినట్టయితే నీకు నా అక్కడికి వెళ్ళి నన్ను క్షమించమని నేను కోరుకుంటున్నాను. నన్ను క్షమిస్తున్నావా ఫ్రెండ్? ఇప్పటి నుండి నీతోని నేను బాగా ఉంటాను. నేను ఒక్కరిని ఉన్నానని చెప్పేసి మర్చిపోకు. నేను ఇప్పటి నుండి నిన్ను ఒక్క మాట కూడా నేను అనను. నేను అన్నయ్యని నువ్వు మనసులో పెట్టుకోకు, సరేనా ఫ్రెండ్? నువ్వు పేద ఇంట్లోకి వెళ్ళి వచ్చినావని చెప్పేసి నేను ఎగతాళిగా మాట్లాడాను. అవన్నీ మనసులో పెట్టుకొని నువ్వు చదువుకోకుండా ఉండకు, సరేనా? నువ్వు మంచి చదివి చాలా ఎత్తుకు ఎదగాలని నేను కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. ఇదిగో నా గిఫ్ట్, ఇది తీసుకో, నీకు ఏది అవసరం ఉన్నా నీది వాడుకో అని చెప్పేసి అతనికి ఏదో డబ్బు ఇంత సాయం చేస్తున్నాడు. అంటే ఈ మీనింగ్స్లో కొన్ని కప్స్ వస్తాయి, కొన్ని అది వస్తాయి, ఎన్నో మీనింగ్లు వస్తాయండి ఈ కార్డ్స్లో. కానీ ఒక జీవిత గురించి, ఒక చరిత్ర గురించి తెలుసుకోవాలంటే ఈ కార్డ్స్లో 100 జవాబులు ఉంటాయండి. వాళ్ళ ఫ్రెండ్ వచ్చి అతన్ని వేడుకుంటున్నాడు, అర్థమవుతుందా? అలా ఉంటుంది ఫ్రెండ్షిప్. ఇంకొక ఫ్రెండ్ ఉన్నాడండి, వాడు ఎప్పుడు చూసినా ఏంది గొడవలల్లో దీంట్లో చాలా గొడవలు పడతాడు. వాళ్ళకేంది విలువ ఇచ్చేది అంటే వీడు బాగా బలిసిన వాడు. అంటే నేను ఇలా అంటున్నాను అనుకోకుండ్రి, ఈ రోజులలో ఈ జనరేషన్లో జరిగింది ఇది. చాలా గొడవలు పడేవాడు. వాడికి డబ్బు బాగా ఉంది. ఆ డబ్బు యోగంలో పడి వాడికి అహంకారం అనేది తెలుస్తలేదు. వాడు ఎప్పుడు చూసినా నేను ఏమంటారు కత్తులతోని దాంతో నేను యుద్ధం నేర్చుకుంటాను, నేను అది నేర్చుకుంటాను, కరాటే నేర్చుకుంటాను, జిమ్కి వెళ్తాను, నేను కత్తి బట్టి నేర్చుకుంటాను, నేను అన్ని విధాలుగా నేర్చుకుంటాను, నేను చదువుకుంటాను, ఇంకేంది నా తండ్రికి చాలా డబ్బు ఉంది, మేము డబ్బు గల్లోళ్ళం అని చెప్పేసి ఇంకో ఫ్రెండ్, వాడికి చాలా ఈగో అంటే అహంకారం. వీడు దీంట్లో ఎన్నో మీనింగ్లు ఉంటాయి, ఒక్కొక్క కార్డ్స్లో ఎన్నో మీనింగ్ ఉంటుంది. మీరు అలా అనుకోకుండా సరే చూద్దాం అన్న వ్యక్తి అందులో ఒక ఇంకా పేదింటి అబ్బాయి ఒక అమ్మాయిని ఏం ప్రేమించిండు. అయితే ఆ అమ్మాయిని ఇతనికి లేకున్నా కూడా ఆ అమ్మాయి అంటే వాళ్ళ చిన్న పల్లెటూరు కాబట్టి చాలా ఇష్టపడి కూడా ఆ అమ్మాయి చాలా
చదవకుండా ఆ అబ్బాయి మీద చాలా ప్రేమ పెంచుకుంది. వాళ్ళ అమ్మ నాన్న ఏమంటున్నారంటే, వాడికే తినటానికే దిక్కు లేదు, వాళ్ళ అమ్మోళ్ళకి చదివించడానికి దిక్కు లేదు, నువ్వు ఆ అబ్బాయిని నువ్వు ప్రేమించిన అంటున్నావు, నువ్వు పెళ్లి చేసుకుంటే నేను ఏ విధంగా నిన్ను సాకుతాడు, ఏ విధంగా నిన్ను పోషిస్తాడు, ఏ విధంగా నిన్ను చూస్తాడు అని చెప్పేసి తల్లిదండ్రులు అన్నారు. అంటే నేను నేను ఏ పని అయినా చేస్తాను, నాకు చదువు ఉంది, అతనికి చదువు ఉంది, మేము ఏమన్నా చేసుకొని బతకగలుగుతాము, నన్ను మాత్రం అతని దగ్గరికి వదలండి, మీకు ఇష్టమైతే నాకు పెళ్లి చేయండి, లేకపోతే మీరు వదిలేయండి, మేము ఎక్కడో వెళ్ళేసి గుడిలోనే పెళ్లి చేసుకొని బతుకుతాను అమ్మ నాన్న, నాకు అతను అంటే ఇష్టం, మీరు ఎంత డబ్బు ఉన్నవని తెచ్చినా కూడా నేను చేసుకోను, నా మనసులో ఉన్నది అతనే అని అంటే, దాంట్లో ఏముందని నువ్వు మెచ్చినంటే, మంచి మనసు ఉందని చెప్పేసి నేను ప్రేమించిన, డబ్బును చూలేను నేను చూలేనని అమ్మాయి చెప్తుంది. సరే నువ్వు అన్నట్టు నిన్ను బంధించినాం కదా, మేము వదిలేస్తాము, రేపు ఏ ప్రాబ్లం వచ్చినా మాతోని చెప్పద్దు, నువ్వు నీ కర్మ ఏందో నువ్వు అనుభవించు అని చెప్పేసి అమ్మాయిని వదిలేస్తామని చెప్తున్నారు. సరే ఒకవేళ మేము దేవుడు అనేటోడు మాకు సహకరిస్తే, ఆ దేవుడు మా మీద దయ చూస్తే మేము బాగుపడతాము. ఈరోజు ఈ డబ్బు గురించే కదా మమ్మల్ని ఇంత దూరం చేస్తున్నారు, ఆ అబ్బాయి పేదవాడని చెప్పేసే కదా మీరు అందరూ మాట్లాడుతున్నారు. సరే ఏదో రోజు దేవుడు మాకు దారి చూపెట్టకపోతాడా, మీ ముంగట మేము మంచిగా బతకలేకపోతామా అని చెప్పేసి నన్ను విడుదల చేయండి, నేను వెళ్తాను అబ్బాయిని వెతుక్కుంటా అని చెప్పేసి వాళ్ళ అమ్మ నాన్నతోనే వేడుకుంది. వాళ్ళ అమ్మ నాన్న సరే నీ ఇష్టం, నీ కర్మ, నువ్వు అనుభవించినప్పుడు, నీకు అన్ని కష్టాలు వచ్చినప్పుడు అప్పుడు అమ్మ నాన్నని నువ్వు రాకపోతావా, మేము చూడకపోతామంటే, సరే మీరు చూడండి, నేను మంచిగా వస్తే మీ దగ్గర నేను వస్తాను, ఒకవేళ నేను మంచిగా బతకపోతే నేను మంచిగా బతికి వస్తే మీ కూతుర్ని అనుకోండి, ఒకవేళ అదే కష్టాలు వస్తే మీ కూతురు చనిపోయింది అనుకోండి, నాన్న అమ్మ నేను వెళ్తున్నాను, నన్ను నమ్మి నన్ను బంధించినందుకు నన్ను మీరు వెళ్ళిపోండి, అతని కాడికి వెళ్ళిపోండి అంటున్నారు, నాకు మీ ఆశీర్వాదమే ఇదే అనుకుంటాను, నన్ను ఇక్కడ నుండి పంపించండి, నన్ను బంధించకండి, మీకు దయచేసి మిమ్మల్ని వేడుకుంటున్నానని అమ్మాయి వేడుకుంది. సరే వెళ్ళు, నీ కర్మ నువ్వు అనుభవిస్తావు, నువ్వే వస్తావు అని చెప్పారు. చూస్తున్నారండి, అంత పేద అబ్బాయిని ప్రేమించి చేసి అమ్మాయి అంత పోరాడి వెళ్ళిపోతున్నది. కానీ లాస్ట్కి వచ్చేసరికి ఏడికి వస్తారు చూద్దాం. ఇంకొక దొర ఉన్నాడు, అంటే వాళ్ళ దగ్గర సంబంధం, ఎలా పంపించావు మామయ్య, నువ్వు ఎలా పంపించావు, మన ఇంట్లో ఉంటే అమ్మాయి ఎట్లా ఉంటుంది, ఏమీ లేని వానితో నువ్వు ఎలా పంపించారు మామయ్య అని చెప్పేసి అతన్ని మేనా అల్లుడికి తెలిసినాక అతను మ్యారేజ్ చేసుకోవాలనుకుంటాడు ఆ అమ్మాయిని, కానీ నువ్వు మా అమ్మాయి మనసులో లేవు అని వాళ్ళు చెప్పేశారు. సరే నేను లేను, ఎలా బతుకుతుందో నేను చూస్తాను అంటే, నువ్వు అమ్మాయికి నువ్వు అడ్డుపడకు, వాళ్ళు ఎలానన్నా బతుకని ఏమన్నా చేసుకొని మేమే వదిలేసినాము, నువ్వు ఎందుకు వాళ్ళు ఎమ్మడి పడుతున్నావని ఆ పిల్ల తల్లిదండ్రులు అంటారు. మీరు వదిలిపెట్టారు, నేను వదిలిపెట్టాను, చూస్తాను వాళ్ళు ఎలా బాగుపడతారో నేను కూడా చూస్తాను, ఎలా పైకి వస్తారో నేను కూడా చూస్తాను, నేను బయలుదేరుతున్నాను మామయ్య అత్తయ్య నన్ను క్షమించండి, నువ్వు మా బిడ్డకి ఎటువంటి ఆపత్తి తెచ్చావనుకో నేను ఊరుకోనని వాళ్ళ నాన్నగారు చెప్పారు. నేను మీ మేనల్లుడిని, నేను ఇష్టపడ్డదాన్ని, ఆమె ఇంకొక అతన్ని ఇష్టపడ్డది, చూస్తాను ఒకవేళ వాళ్ళు పైకి వచ్చిందనుకో నేనే తప్పైందని ఒప్పుకుంటాను మావయ్య, అప్పటిదాకా నేను మాత్రం వాళ్ళకి ఎప్పుడు కాపల లెక్కనే ఉంటాను, తప్పు అక్కడ ఏదన్నా పొరపాటు జరిగితే నేను తీసుకొని వచ్చేస్తాను మీ అమ్మాయిని అని చెప్పేసి వాళ్ళ మామయ్యతో మాట్లాడి వెళ్ళిండు. అంటే వాళ్ళ రిలేషన్ నేను బావ.
ఈ పేద అబ్బాయి ఆలోచిస్తున్నాడు, ఈ డబ్బు ఇంత సంపాదించాలి, ఎలా సంపాదించాలి, ఏమి చేయాలి అని ఆలోచన కలలలో కంటున్నాడు. ఈ డబ్బేనా ఇంత, డబ్బు వల్ల ఇంత సంపాదిస్తే కాళ్ళ కింద చేతిలో నెత్తి మీద డబ్బు నగలుంటేనేనా మనకు ప్రపంచం, లేకపోతే ప్రపంచం లేదా అని చెప్పేసి చాలా ఆలోచిస్తున్నాడు. ఒక కలలో ఆయన కోరుకున్న డబ్బు కాళ్ళ కింద మన చేతిలో నెత్తి మీద ఉంటే ఆ డబ్బు విలువ ఏందని ఆయన కలలో ఉన్నాడు ఆ పేదవిది మనిషి. ఆమె అంటుంది, నేను నమ్ముకొని వచ్చినాను నీ గురించి, నువ్వు ఈరోజు నన్ను ఎట్లా చూసుకుంటావో నాకు తెలియదు. నేను మా అమ్మ మా నాన్నగారి మాట కాదని చెప్పేసి నీ దగ్గరికి నేను బయలుదేరాను. నేను ఇక్కడ నన్ను కూర్చోబెట్టిన వేడారిలో నేను ఎలా నన్ను పోషిస్తావో, నన్ను ఎలా సాకుతావో నాకు తెలియదు. నువ్వు నన్ను ఎలా చూసుకుంటావో నాకు తెలియదు. నిన్ను నమ్మి నేను వచ్చినాను అని చెప్పేసి ఆ అమ్మాయి చెప్తున్నది. సరే, నువ్వు నన్ను నమ్మి వచ్చినావు, కానీ నాకు ఇన్ని రోజులు నాకు పట్టుదల అనేది లేకుండే. ఇప్పుడు నాకు పట్టుదల అనేది పడ్డది. నేను అడవిలోకి వెళ్తాను, నేను ఏ కష్టమైనా చేస్తాను, నేను చేసి నేను మహారాణి లెక్క చూసుకుంటాను. నువ్వు నన్ను అలా అనుకోకు, నేను ఏదొకటి సంపాదిస్తాను. నువ్వు అందరూ అన్నారని నువ్వు ఆలోచనలు పెట్టుకోకు. నా తల్లిదండ్రులు ఎంతనో నువ్వు కూడా నాకు అంతే. నేను అన్ని విధాలుగా నేను సాధిస్తాను, నేను ఈ రోజు నుండి కష్టపడతాను అని చెప్పేసి వెళ్ళాడు. దిగండి, వెళ్ళి అక్కడ కష్టపడుతున్నాడు అబ్బాయి. సరే, ఇక్కడ వచ్చింది ఏంటంటే, నువ్వు కష్టపడి వచ్చేదాకా నేను ఎక్కడ వెళ్ళాలి ఏంది అనేది నా పరిస్థితి, నా తల్లిదండ్రులకి నేను ప్రమాణం చేసి వచ్చినాను. నువ్వు నన్ను ఇక్కడ నీ దిక్కు తీసుకెళ్తే, చందమామ కనపడిన దిక్కు తీసుకెళ్తే నేను బాగుపడినట్టు, లేదంటే ఇక్కడ కత్తితోనే నాకు చావే దిక్కు అని చెప్పేసి మా నాన్న నాకు ఆయుధాలు ఇచ్చాడు. ఈ 2 ఆయుధాలు పట్టుకొని నేను ఇక్కడ వెయిట్ చేస్తూ ఉంటాను. నువ్వు నన్ను ఎప్పుడు తీసుకెళ్తావా అని చెప్పేసి ఆ అమ్మాయి వెయిట్ చేస్తుంది. చావా ప్రాణమా అని నన్ను వెయిట్ చేస్తుంది వాళ్ళ నాన్న చెప్పిన మాటకి. ఇంకా వాళ్ళ మేన బావ అన్న కదా అతను, నువ్వు వచ్చేసేయ్, నీకు ఇదిగో బంగారు కప్పులో ఇంత అమృతం తాగే అంత ఉన్నది నీకు, నువ్వు ఇంత సుఖంగా ఉండేదానివి, ఎందుకు ఒక లేని వాని గురించి నువ్వు ఆలోచన చేస్తున్నావు, నీకు అవసరమా, నీకు ఇదంతా అవసరమా నీకు అని చెప్పేసి అతను అంటున్నాడు. లేదు, నువ్వు నన్ను ఎంత కఠినంగా నువ్వు నాకు ఏమి చూపెట్టినా కూడా నాకు అవసరం లేదు. నువ్వు బంగారు కప్పులో నాకు నాణ్యాలు, ధనము, వజ్రాలు ఏవి ఇచ్చినా కూడా నాకు అవసరం లేదు. ఆ పేద మనిషిని నేను ప్రేమించినాను, అతను నా గురించి సంపాదించుకొస్తాడు, నీకన్నా ఎక్కువ నాకు ఇస్తాడు అని చెప్పేసి ఆ అమ్మాయి సమాధానం చెప్పేసింది. సరే చూస్తాను అని చెప్పేసి వెనుక మరుతున్నాడు. చూస్తున్నారండి, అతను అన్నట్టు తీసుకొచ్చాడు. అతను ఏమి అనుకున్నాడంటే, ఒకసారి ఆలోచించాడు. నైట్లో ఏమని ఆలోచిస్తున్నాడంటే, పండుకొని నేను తండ్రి వాళ్ళ తల్లిని గుర్తు తెచ్చుకొని మనసులో వాళ్ళ తల్లిని గుర్తు తెచ్చుకొని, అమ్మ మీరు ఇచ్చిన ధైర్యమే నాకు, నేను మీ కడుపులో పుట్టాను, పేదవాడి లెక్క పుట్టాను, నన్ను ఎంతో గొప్ప చదువులు చదివించారు, నేను బాగుపడతానా లేదా అమ్మ నాన్న అని వేడుకుంటున్నాడు.
ఆ తండ్రికి కూడా వేడుకుంటున్నాడు, తండ్రి శివయ్య నాకు ఏదో దారి చూయించు, నేను కష్టపడి దాంట్లో నాకు రేపు పొద్దుగాల తెల్లారితే ఏం జరుగుతుందో నాకు తెలియదు అని చెప్పేసి ఓం నమ శివాయ అని అనుకుంటా తపస్సు చేసుకుంటా దేవుడికి మొక్కుకొని పడుకుంటున్నాడు. నువ్వే తెల్లారితే నువ్వే దిక్కు నాకు అని చెప్పేసి తల్లిదండ్రులని ఆ తండ్రిని ఓం నమ శివాయ అని అనుకొని మనసులో తలుసుకొని మొక్కుతున్నాడు. తెల్లారితే నాది ఎలా ఉంటుందో నా పరిస్థితి అని చెప్పేసి ఆ అమ్మాయి నమ్ముకొని వచ్చింది నన్ను. నా అమ్మాయిని చాలా బాగా చూసుకుంటున్నా లేదా తండ్రి నువ్వే దిక్కు నాకు అని చెప్పేసి దండం పెట్టుకొని పడుకుంటున్నాడు. పొద్దున్నే వెళ్ళాక అక్కడ ఆ అబ్బాయికి జాబు వచ్చేసిందండి. మనస్ఫూర్తిగా అతను చదివిన చదువుకి ఆయనకు పెద్ద జాబు వచ్చేసింది. ఆహా ఇంకేంటి నాకు జాబు వచ్చేసింది అని చెప్పేసి నేను ఇప్పుడు ఆ అమ్మాయికి నేను అన్ని విధాలుగా నేను సరిపోతాను, దేవుడు అనేటోడు ఉన్నాడు, ఆ తండ్రిని ఆ శివయ్య నాకు అన్ని కోరికలు నా కోరికలని ఆయనకి కలిగినాయి, నేను మొక్కిన మొక్కులకి నాకు వరంగా ఇచ్చినాడు, నేను తొందరగా వెళ్ళేసి ఆ అమ్మాయికి నేను ఇచ్చేటి అన్నీ ఇస్తాను అని చెప్పేసి డబ్బు నగలు అన్నీ తీసుకెళ్ళి ఇస్తున్నాడు. దొరికినాయి, సంపాదించుండు. నేను అనుకునే దానికన్నా ఎక్కువ పట్టుదలతోనే నేను ఉన్నాను. ఎక్కువ పట్టుదలతోనే నేను ఆయుధం పట్టుకొని నన్ను ఎంతమంది ఎగతాళి చేసినా కూడా నేను ఇలా సంపాదిస్తాను, ఈ విధంగా సంపాదిస్తాను అని చెప్పేసి ఆయన శబ్దం చేసి అందరితో మాట నిలబెట్టుకుంటాను అన్న మాట మాత్రం నిలబెట్టుకొని ఈరోజు చాలా పైకి వచ్చాడు అబ్బాయి. అతను ఏమంటున్నాడంటే ఆహా నేను అన్నాను ఆ రోజు నా కూతురు నాతోనే చెప్పింది నువ్వు ఎలా సాగుతావు ఎలా చూస్తావా అన్నది, కానీ ఈరోజు నా కూతురు మాట నెగ్గింది, నేను నమస్కారం చేస్తున్నాను, నాది తప్పైపోయింది అని చెప్పేసి ఇదిగో తీసుకో నేను ఇంకో బంగారు కప్పు ఇస్తున్నాను నా తరపున తీసుకోండి అంటే నాకు వద్దండి, నాకు చాలు, మీ ఆశీర్వాదం ఉంటే చాలు, నాకు దేవుడు అనేటోడు ఉన్నాడు, ఆ శివయ్యని నేను కోరుకున్నాను, ఆ శివయ్య నాకు వరం ఇచ్చినాడు, నేను మీ పాపను బాగా చూసుకుంటాను, నా తల్లిదండ్రులను బాగా చూసుకుంటాను అని చెప్పేశాడు. ఇదిగో తీసుకోండి, నువ్వు ఈరోజు నా అల్లుడివి తీసుకోండి అంటే నాకు వద్దయ్యా, నాకు దేవుడిచ్చిన కాడికి చాలు, మీ అమ్మాయిని చాలా బాగా చూసుకుంటాను, అలాగనే నా తల్లిదండ్రులను బాగా చూసుకుంటాను, నా ఊరిని కూడా బాగా చూసుకుంటాను, నాకు దేవుడు అంత గొప్ప వరం ఇచ్చాడు అని చెప్పేస్తున్నాడు. అలా మామయ్య ఏమి ఇచ్చినా కూడా తీసుకుంటలేడు. సరే అక్కడికి వెళ్ళిన తర్వాత అతను ఏమి ఆలోచిస్తున్నాడంటే అలా బావ ఏంటి ఇక్కడికి వెళ్ళి వచ్చింది, నేను ఎంత ఉన్నా కూడా చేసినా కూడా ఇతడు ఎలా పైకి వచ్చాడు, ఏ రకంగా వచ్చాడు అని చెప్పేసి అక్కడ ఒక చెట్టుని పట్టుకొని ఆలోచన చేస్తున్నాడు. సరే చూద్దాం, వాడితోని మాట్లాడతాను, గొడవ పడతాను అని చెప్పేసి ఒక గట్టి నిర్ణయం తీసుకొని ఇక్కడ చెట్టు కాడ ఆలోచన చేస్తున్నాడు, ఎలా పైకి వచ్చాడు, ఎలా ఉన్నాడు, ఇలా దేవుడు ఇట్లా ఎంతగానో నేను అనుకోకుండా మాకన్నా ఎక్కువ సంపాదించిండు, ఎలా సంపాదించిండని ఒక చెట్టుని పట్టుకొని ఆలోచిస్తున్నాడు ఒక అడవిలో. అలా బావ వెళ్ళాడు, అతనితోని ఇంకా 2-3 తీసుకెళ్ళి అతనితోని నలుగురు గొడవ పడుతున్నారు. నువ్వు ఎలా సంపాదించావు, నువ్వు ఎలా ఉంటావు, నువ్వు ఎలా అనుకున్నావు, మా అమ్మాయిని తీసుకెళ్ళి నువ్వు మ్యారేజ్ చేసుకుంటాను, నేను చేసుకుంటా అమ్మాయిని నువ్వు చేసుకుంటానని తీసుకెళ్ళావు, నువ్వు ఎలా సంపాదించావు ఇన్ని రోజులల్లా అని అంటే నాకు ఆ దేవుడు వరం ఇచ్చిండు,
మీరు అందరు ఎంత గొడవ పడ్డా కూడా నాకు ఆ దేవుడే దిక్కు అనుకొని ఉన్నారు. వాళ్ళు నలుగురు గొడవ పడితే ఈయన ఒక అతనండి. పురుగులు ఉంటారు కదండి, అలానే. సరే, ఆ దేవుడు ఆమె కోరుకున్నది, తండ్రి నువ్వే మాకు దిక్కు, మమ్మల్ని ఒకటిగా చేస్తావా, మాకు సంతోషం ఇస్తావా అని చెప్పేసి కోరుకుంది. మీరు ఇద్దరు ఎప్పుడు ఉన్నా కూడా మీరు ఒకటి అవుతారు, మీరు పిల్ల పాపలతోనే చల్లగా ఉంటారు అని చెప్పేసి అక్కడ ఆమె అడిగింది. మీకు ధాన్యం పెరుగుతూ ఉంటుంది, మీకు సంతానం కూడా అవుతుంది, మీరు దగ్గర అవుతారు, మీరు దూరం కారు, మీరు లవర్స్ అంటే మీ ప్రేమని దేవుడు కూడా మెచ్చాడు, మీరు ఒకటవుతారు అని చెప్పారండి. ఇంకేంటండి, హ్యాపీగా ఆరామ్స్గా వెళ్తున్నాడు. ఆయన సంపాదనలోకి వెళ్ళి వెళ్తున్నాడు, సంపాదించిండు, చాలా సంపాదించిండు. ఆ అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నాడు. మంచిగా సంతోషంగా హ్యాపీగా ఆయన పనికి ఆయన వెళ్తున్నాడు. ఇంకేంటి, అన్ని సంవత్సరాలు నేను కష్టపడ్డాను, ఇంకా నాకు ఎటువంటి ఆపత్తి లేదు, ఏమీ బాధ లేదు. మా అమ్మ నాన్నని బాగా చూసుకుంటాను, నా భార్యని బాగా చూసుకుంటాను, నేను కోరుకున్న అమ్మాయి నాకు దక్కింది, అంతే సంతోషం. నేను అనుకునేవన్నీ నాకు దక్కినాయని సూర్యోదయం ముంగట ఆయన పనికి వెళ్ళేటప్పుడు అన్నీ ఆలోచించుకుంటా వెళ్తున్నాడు. నేను చాలా సంతోషంగా ఉన్నాను అంటున్నాడు. అలాగనే ఇంకా ఇంకా ఏమన్నా కావాలనా అని అనుకుంటున్నా, ఏమీ వద్దు అని అన్నాడు. ఆ రాణికి అన్నీ ఇచ్చాడు, నగలు, నాణ్యాలు, నా బంగారం, డబ్బు, నగలు, ఆమెకి అన్ని విధాలుగా ఇచ్చాడు. ఇంకా ఏమి కావాలా, ఇదిగోండి అన్నీ సంపాదించాడు. ఆ అమ్మాయి గురించి. అమ్మాయిని అడుగుతున్నాడు, ఇంకా ఏమన్నా కావాలా, వద్దు, నాకు ఇంతకన్నా ఇంకా ఎక్కువ ఏమీ వద్దు, నన్ను మహారాణి లెక్క చూసుకుంటున్నారు, నాకు ఇంకా ఏమీ అవసరం లేదు అని అనుకున్నాడు. చెప్పేస్తుంది అమ్మ. వాళ్ళమ్మ, నా కొడుకు అనుకున్నది సాధించాడు, ఈరోజు మమ్మల్ని ఈ స్థితిలో మేము కూర్చుంటామని నేను అనుకోలేదు, నా కొడుకు ఇంత గొప్పవాడవుతాడని నేను నా కలలో కూడా నేను ఊహించలేదు, మా పేద కుటుంబంలో, నా పేద కడుపులో పుట్టిన మా బాబు ఇంత ఎదుగుతాడని నేను అనుకోలేదు, కానీ చాలా బాధపడ్డాను. కానీ నా కొడుకు నన్ను ఇవాళ మహారాణి లేక ఇక్కడ కూర్చోబెట్టాడు, నాకు బంగారు నక్షత్రం ఇచ్చి చేతిలో ఇచ్చి కూర్చోబెట్టాడు, ఇది నేను ఏమి చేయాలి అని ఆలోచన చేస్తుండు. ఇంత మంచి కొడుకు నా కడుపులో పుట్టినందుకు సంతోషపడాలన్నా ఏడవాలన్నా అంటే, కానీ ఏ తల్లికైనా సంతోషం ఉంటుంది. ఆ తల్లిని కూడా ఆ మహారాణి లెక్క కూర్చోబెట్టాడు. ఇక బయలుదేరుతున్న నాన్న, నేను మీకు అనుకునేవన్నీ నేను ఇచ్చాను, నేను పనికి బయలుదేరుతున్నాను, మీ కోడల్ని బాగా చూసుకోండి, సరేనా, నేను వెళ్తున్నాను అని చెప్పేసి వెళ్తున్నాడు. అతని పనికి అతను వెళ్తున్నాడు. వాళ్ళ నాన్నగారు, అయ్యో నా కొడుకు ఇన్ని సంపాదించాడు, మాకు ఏమీ తెలియదు, ఇవన్నీ మాకు పోతున్నాడు, మేము ఏం చేయాలి, అసలుకి మాకు ఇంత గొప్ప కొడుకు మాకు దేవుడు వరంగా ఇచ్చినందుకు ఆ దేవుడికి ఏమి ఇచ్చి మేము దేవుడికి రుణం తీర్చుకోవాలి, తండ్రి నువ్వు మాకు ఎప్పుడు ఎల్లప్పుడూ నిన్ను మేము కోరుకుంటూనే ఉంటాం తండ్రి, ఓం నమః శివాయ, మా కడుపులో మాకు అదృష్టవంత కొడుకుని మాకు దయచేసి మాకు ఇచ్చినావు, నిన్ను ఎప్పుడు మర్చిపోము తండ్రి, నీ ఆశీర్వాదాలు మాకు ఎప్పుడు ఉండాలని మేము కోరుకుంటున్నాం తండ్రి, మా పేద కడుపులో పుట్టిన కొడుకు మమ్మల్ని ఈరోజు మహారాజు లెక్క మహారాణి లెక్క కూర్చోబెట్టినాడు, మాకు అదే సంతోషం,
అని అని వేడుకుంటున్నాడు ఆ శివయ్యని. ఇక ఆయన ఆలోచనలో ఉన్నాడు, మా కొడుకు ఈ రకంగా నా భార్యని, నన్ను, నా కోడల్ని ఈ రకంగా కూర్చోపెట్టినాడు. ఇంత పెద్ద కొడుకు మా దగ్గర మాకు ఉంటాడా లేడా అనుకున్నాం. అందరూ ఇలానే ఉంటారా అనుకున్నాను. అందరి లెక్కన అనుకున్నాను. నా కొడుకుని తప్పుగా అపార్థం చేసుకున్నాను. పేద ఇంట్లో పుట్టినానని చెప్పేసి ఏదో రకంగా మమ్మల్ని ఏమో మాట అంటాడని భయపడ్డాను. కానీ మా కొడుకు మమ్మల్ని అర్థం చేసుకున్నాడని తండ్రి సంతోషపడుతున్నాడు. అక్కడ వాళ్ళ బావ వాళ్ళని విడదీయాలని చెప్పేసి చాలా కంకణం కట్టుకొని కూర్చున్నాడు. ఈరోజు అక్కడ ఆలోచిస్తున్నాడు, అయ్యో నేను తప్పుగా వెళ్ళాను, వాళ్ళని తప్పుగా నేను ఆలోచన చేసుకున్నాను. ఈరోజు ఫ్రెండ్షిప్లో నేను మాట విని వాడిని అక్కడ చదువుకున్న కాడ యుద్ధాలు చేశాను, వాడికి చదువుకున్న కాడ యుద్ధాలు చేశాను, వాడికి ఏమీ లేదని చెప్పేసి చాలా యుద్ధాలు చేశాను, చిన్న చూపుగా చూశాను. ఈరోజు నేను చేసుకుంటున్న అమ్మాయిని ఆ అమ్మాయి ఇష్టపడ్డదని చెప్పేసి మా మామగారు చెప్పాడు. కానీ నేను వాడిని ఎన్నో విధాలుగా నేను బాధ పెట్టాను. తండ్రి నువ్వు నన్ను క్షమించు, వాళ్ళు చల్లగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. నాకు ఈ ధాన్యం, బంగారం, ఈ డబ్బు ఇవన్నీ నాకు ఏమీ వద్దు, నేను వాళ్ళకి తల వంచి ఉంటాను అని చెప్పేసి వాళ్ళ మేనబావ దేవుణ్ణి వేడుకుంటున్నాడు. ఇంకేంటండి, అతను డైలీ మంచిగా వెళ్తున్నాడు. అతని పని, ఆయన జాబు, ఆయనకు వచ్చిన పని చేసుకుంటున్నాడు. రోజు డాలర్ సంపాదిస్తున్నాడు. ఆరామ్స్కే వాళ్ళ అమ్మని నాన్నని చూసుకుంటున్నాడు. మంచిగా దేవుని దయ వల్ల చల్లగా వెళ్తున్నాడు. దేవుడు దయ చూపెట్టాడు. ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు. వాళ్ళ అమ్మ నాన్నని, వాళ్ళ కోరుకున్న భార్యని బాగా చూసుకుంటున్నాడు. పనికి వెళ్తున్నాడు, వస్తున్నాడు, క్షేమంగా ఉన్నాడు. చూసారా, ఇది అండి అతను వెళ్ళింది. ఇంకేంటండి, రోజు వెళ్తున్నాడు, వస్తున్నాడు, రోజు సంపాదన తీసుకొని వచ్చేస్తున్నాడు. అమ్మ నాన్న భార్యతో హ్యాపీగా ఉంటున్నాడు. అర్థమైందా? ఈ రోజులలో ఇలాంటి కొడుకులు ఉంటారా లేరా అని మనం అనుకుంటాము, కానీ అలాంటి కొడుకులు ఉంటారండి. పేద రకంలో కూడా పుట్టిన అబ్బాయిలు ఉంటారు. ఉన్నవాళ్ళు పేదవాళ్ళు అని లేదు. అంటే లేని వాళ్ళ మనము ఎంత లేకున్నా కూడా నా కొడుకు బాగా చదువుకోవాలి, బాగా ఉండాలి అని చెప్పేసి చాలామందికి కోరికలు ఉంటాయి. అలాగనే వాళ్ళ తల్లిదండ్రులకు ఏమీ లేకున్నా కూడా మేము కష్టపడతాము, ఆ కొడుకుని చదివిపిస్తాము అని ఒక ఉద్దేశం, నమ్మకంతోనే దేవుడి మీద నమ్మకం పెట్టుకొని బాబుని చదివించాడు. కానీ ఆ బాబుది అందరికీ గుణం ఇలానే ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఆ బాబు మాత్రం ఈరోజు తల్లిదండ్రుల మాట కాదని చెప్పేసి బాబు గీత దాటలేడు. తల్లిదండ్రుల మాట నిలబెట్టాడు. మనసులో ఉన్న అమ్మాయి మాట నిలబెట్టుకున్నాడు. ఈరోజు పెళ్లి చేసుకున్నాడు, సంతోషంగా ఉన్నాడు. ఆ బాబు సంతోషం ఉండే కారణం ఏంటంటే తల్లిదండ్రులు పెంచిన విధానం అలా ఉంది. ఆ బాబు అందరిలాగా నన్ను ఎగతాళి చేస్తున్నారు, నేను ఎందుకు ఇలా చేయాలి, నేను ఎందుకు ఇలా ఉండాలి, అందరు నన్ను ఎగతాళి చేస్తున్నారు, నాకు చదవద్దు ఏమొద్దు, నేను మా అమ్మ వాళ్ళతో వెళ్ళి నేను కట్టెలు కొట్టుకొని అలానే అడవిలో బతుకుతాను, చేస్తాను, నాకు ఇది అవసరం లేదు అని అనలేడు. పట్టుదలతోనే పట్టుబట్టి ఈరోజు అనుకున్నది సాధించాడు. అలా ఉంటుంది, తల్లిదండ్రుల మాట కాదనలేక అలా ఉన్నాడు. అందుకే ఈరోజు అయినా ఎప్పుడైనా మనము ఫ్రెండ్స్లలా ఎగతాళి చేసినా, ఇతర వాళ్ళు ఇంకా వేరే వాళ్ళు రిలేషన్లు అయినా ఎవడైనా సరే, ఇంకా వేరే వాళ్ళైనా సరే మనం చదువులా నీకు ఏం దిక్కు లేదురా, నువ్వేం చదువుతావు, నువ్వు చదవలేవు, నువ్వు ఇది చేయలేవు, నువ్వు జాబ్ సంపాదించలేవు, నీకు ఇంత మంచి అమ్మాయి నీ మనసులోకి రాలేదు అని చెప్పేసి ఎంతోమంది ఎన్నో మాటలు అంటారు.
అవన్నీ పక్కన పెట్టేసేయాలి. మన ఆలోచన కొద్దీ ఆ దేవుడిని తలుసుకొని పోయిన కొద్దీ మనం చాలా బాగుపడతాం. అర్థమవుతుందా? దేవుడని నమ్ముకొని ఉంటే ఆ దేవుడు అందరికీ మంచి దారే చూపెడతాడు ఆ శివయ్య. అందుకే తల్లిదండ్రుల మాట నిలబెట్టుకున్నాడు. మనసులో ఉన్న అమ్మాయి మాట కూడా అమ్మాయిని సంపాదించుకున్నాడు. అమ్మాయికి కూడా మంచి జీవితం ఇచ్చిండు. తల్లిదండ్రులకు కూడా మంచి జీవితం సంపాదించుకుండు. ఇంకా ఏమీ లేదు, పిల్ల బిడ్డలతో చల్లగా బతకాలని ఆ శివయ్యను కోరుకుంటున్నాడు. ఇలా ఉంటుంది. నన్ను ఎవరో ఏమో అన్నారని చెప్పేసి అతను వెనకడుగేస్తే అది వెనకనే పోతుండే. కానీ ఆ అబ్బాయి అలా వేయలేడు. నాకు దేవుడు ఉన్నాడు, నేను పేరింట్లో పుట్టినాను అని చెప్పేసి ముందు స్టెప్ వేస్తాడు. అందుకే ఈరోజు చూడు, ఆ అబ్బాయి ఎవరి మాట కాదని చెప్పేసి అబ్బాయి అంతకు అబ్బాయే సాధించాడు. ఇలా ఉంటుంది. మన మనసు మన దగ్గర పెట్టుకొని మంచిగా ఆలోచించి మనం ఇంకొకళ్ళ మాటలు వినకుండా మన పని మనం ముందుకు చేసుకుంటూ వెళ్తే చాలా బాగుపడతాము. అర్థమవుతుందండి? ఇది అండి నేను చెప్పినాను. నేను మీ మౌనికని. నచ్చితే లైక్ చేయండి, లేకపోతే కామెంట్ చేయండి. ఉంటానండి. అందరికీ బాయ్.